జాబ్ సార్, జాబ్ పోయిందా పోలేదా మాకు అనవసరం లేదా ఈ మొత్తం. నాకు అవసరం కదా అది సెకండరీ, అది సెకండరీ కాదు, అది ప్రైమరీ. హలో, ఈ మొత్తం కాదు సార్. పేమెంట్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇప్పుడు లేదు సార్ పేమెంట్. ఇప్పుడు లేదంటే అవ్వదు, ఇప్పుడు లేదంటే అవ్వదు సార్. మీ మొత్తం లైన్ లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ది వాడిది, లొకేషన్ ది. ఏం పేరు మీ పేరు? బ్యాంకర్ లొకేషన్ ది, లొకేషన్ ది ఫస్ట్. మీరు బ్యాంకర్ సార్ మీ లైన్ సార్ సార్ మీ లైన్ మొత్తం కాల్స్ వెళ్తాయి. మీరు మీ ఇంట్లో వాళ్ళకి, మీ రిలేటివ్స్ మొత్తానికి కాల్ కొట్టు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కొట్టు కాల్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ కాదు, ఇంకా నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ ఎవరు నీకు చూస్తారు రాదు. నువ్వు 20,000కి అరగంట కూర్చుంటే మొత్తం లైన్ కొడతావు. మీ ఇంట్లో ఫస్ట్ నీకే పడతావు, ఫస్ట్ ఫోటో పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కస్టమర్స్ని మీరు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారో విన్నారు కదా. పక్కింటి వాళ్ళకి, పొరుగింటి వాళ్ళకి కాల్ చేస్తాం, లేదంటే పేమెంట్ చేయని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. యాక్సిస్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం సార్ పేమెంట్ రాలేదు మీరు ఇంకా? నెక్స్ట్ మంత్ వస్తుందండి పేమెంట్. నెక్స్ట్ మంత్ ఎలా వచ్చింది సార్? ఈ మంత్ పే చేయకుండా నెక్స్ట్ మంత్ చేస్తారా మీరు? సెటిల్మెంట్ చేస్తే నెక్స్ట్ మంత్. ఇప్పుడే సెటిల్మెంట్ చేస్తాను కానివ్వండి, మీకు ఈ రోజే చేస్తా సెటిల్మెంట్. ఎంత చేస్తారు? ఎంత ఉంది అది? ఎంత ఉంది? ఒక్క నిమిషం ఆగండి. 1 lakh, మీ టోటల్ వచ్చేసి 1,25,152 రూపీస్ ఉంది. 25,000 అయిపోతుందా? 25,000కి 25,000 ఎవరైనా చేపిస్తే చెప్పండి సార్, నేను మాట్లాడతా ఒకసారి. 25,000 మీరు తీసుకున్న దానికి ఏమో 1,00,000 రూపాయలు తీసేసి మీకు 25,000కి సెటిల్మెంట్ ఎవరు ఇస్తారు? అందుకే సార్ అమౌంట్ లేదని చెప్పేసి నెక్స్ట్ మంత్ ఇస్తాను. అదే ఎవరు ఇస్తారు సార్? మరి మీరు అడగటం కూడా, మీకు మహా అయితే 49 వేవర్ ఇస్తాను, లేదా 59 ఇస్తాను, అంతే. దానికన్నా ఎక్కువ ఇయ్యను. ఆ కార్డ్ అలాగే ఉండిద్ది, అలాగే పెండింగ్ లో ఉండిద్ది. పేమెంట్ జరుగుతూ వెళ్తాయి. క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ అవ్వదు కదా సార్. మీరు మినిమం అమౌంట్ అయినా చేసుకోండి. 13,100 రూపాయలు చేసుకోండి, అయిపోయింది. 13,400. అదే అండి, జాబ్ పోయింది, ఇప్పుడు అమౌంట్ లేదు. జాబ్ పోయిందంటే సార్ అవ్వదు కదా సార్. మీరు చెప్పినట్టు మేము వినాలంటే అవ్వదు కదా. మీరు ఒకసారి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ టైంకి మీరు పేమెంట్ చేయాలి. ట్రై చేస్తారని చెప్పారంట ఆయన. చెప్పలేదండి సార్, కమిట్మెంట్ ఇచ్చారు. మంత్ ఎండ్ చేస్తారన్నారు. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ ఎట్లా చేస్తారు సార్ మీరు? ఇమీడియట్ గా చెప్తున్నారు కాబట్టి అంత అమౌంట్. మీకు ఆల్రెడీ 1 మంత్ టైం తీసుకున్నారు. 13,500 మీరు కట్టుకోలేకపోయారా చెప్పండి? 1 మంత్ టైంలో ఇప్పుడు జాబ్ పోయినప్పుడు జాబ్ పోయిందా లేదా అది మాకు అనవసరం కదా. మీకు నెక్స్ట్ మంత్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వస్తారు. ఆల్రెడీ 4 months పెండింగ్ నడుస్తుంది మీ కార్డ్ మీద. అది మేమేం 4 months అడగ, మినిమం అమౌంట్ అయినా చేసుకోండి అంటున్నా. లేదా ఇప్పుడే నేను సెటిల్మెంట్ ట్రై చేస్తాను. ఒక పని చేయండి, నేను సెటిల్మెంట్ ట్రై చేస్తాను. ఈ నెల 14,000 లేదా ఏంటి? మరి కార్డ్ వాడుకున్నప్పుడు లేదా సార్? మరి కార్డ్ వాడుకున్నారు కదా, లక్షల కార్డ్ వాడుకున్నప్పుడు పేమెంట్ చేయటం తెలీదా? వాడుకోవటమే తెలుసా? వాడుకోవడం తెలుసా? సిచ్యువేషన్ జాబ్ పోతుంది ముందే. సిచ్యువేషన్ అంటే జాబ్ సార్, జాబ్ పోయిందా పోలేదా మాకు అనవసరం లేదా ఈ మొత్తం. నాకు అవసరం కదా. అది సెకండరీ, అది సెకండరీ కాదు, అది ప్రైమరీ. లేదు మాకు సెకండరీ. మీకు ప్రైమరీ అవ్వచ్చు, మాకు సెకండరీ. కార్డ్ మీరు కార్డ్ వాడుకున్నారు సార్. మీరు కార్డ్ వాడుకున్నారు, పేమెంట్ చేయాలి కంపల్సరీ. కార్డ్ వాడుకున్నారు, మీరు పేమెంట్ చేసుకోవాలి సార్. జాబ్ ఉంది కదా వాడికి అని చెప్పి ఇచ్చారు. కస్టమర్ 6 packs ఇవ్వలేదు కదా మీరు కార్డ్. అవును సార్. మీరు సరే 4 నెలల నుంచి పేమెంట్ ఆపున్నారు, 4 months పెండింగ్ ఉంది. దాని గురించి ఏం చెప్తారు మరి మీరు? జాబ్ పోయింది జాబ్ పోయింది అంటే అవ్వదు కదా సార్. నేను అప్పుడు ఏమంటే సెటిల్మెంట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, సెటిల్మెంట్. మీ ఏం జాబ్ పోయింది? మీది ఏం జాబ్ చేస్తారు మీరు? ఏదో చిన్న జాబ్ చేసేవాడిని, పోయింది అది. అది ఏ జాబ్? చిన్న జాబ్ చేసేవాడిని సార్. ఏ చిన్న జాబ్? సరే శాలరీ ఎంత మీకు అప్పుడు? తక్కువ ఉండే. మీరు తక్కువ ఉన్నప్పుడు మీరు తక్కువ లాగే బడ్జెట్ చూసుకోవాలి కదా వాడుకునేది. జాబ్ పోయిందంటే ఇంకా జాబులు ఏం లేవా? సర్చింగ్ లోను సార్. ఏం సెర్చింగ్ లో? మీరు ఏం చేశారు సార్? ఏదో జాబ్ చేశాను సార్. ఇప్పుడు చెప్పండి. అదే ఏ జాబ్ చేశారు చెప్పండి, నేను దాన్ని బట్టి చెప్తాను కదా. ఎందుకు? ఏ పెద్ద సాఫ్ట్వేర్ లో చేసిన సాఫ్ట్వేర్ జాబ్ పోయింది అన్నట్టు మాట్లాడతారు. సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడు మీరు కలెక్షన్ మీ జాబ్ కదా. మాది జాబ్ వేసాం, మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం. మాకేం జాబులు పోవు, జాబులు ఎవరికి పోవు. ఒక్క నిమిషం, మీకు జాబ్ పోయిందంటున్నా. ఒక్క నిమిషం, మీరు జాబ్ పోయిందంటే అది ఒక్క నిమిషం సార్. జాబ్ పోయిందంటే సాఫ్ట్వేర్ లో ఉండి అవి తీసేస్తే అది జాబ్ పోయిన ఏదో పెద్ద కంపెనీలో చేస్తూ మీరు జాబ్ పోయింది, నాకు నెలకి 1,00,000 రూపాయలు 2,00,000 శాలరీ వస్తుంది సార్, నాకు జాబ్ పోయిందంటే అదొక రకం. సరే ఆయన చేస్తున్నారు, జాబ్ పోయింది, ఆయన రిలీవ్ లెటర్ తీసుకొని చేయొచ్చు అనుకోవచ్చు. మీరు చేసే ఏ జాబ్ కో పోయిందంటే 100 ఉన్నాయి జాబులు చేసుకుంటే వస్తానికి. హలో, ఈ మొత్తం కాదు సార్. పేమెంట్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇప్పుడు లేదు సార్ పేమెంట్.
ఇప్పుడు లేదంటే అవ్వదు సార్. మొత్తం లైన్ లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ది వాడిది, లొకేషన్ ది ఏం పేరు మీ పేరు? బ్యాంకర్ లొకేషన్ ది ఫస్ట్ మీరు సార్. మీ లైన్ మొత్తం కాల్స్ వెళ్తాయి. మీరు మీ ఇంట్లో వాళ్ళకి, మీ రిలేటివ్స్ మొత్తానికి కాల్ కొట్టు ఫ్యామిలీ కొట్టు కాల్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ కాదు, ఇంకా నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ ఎవరు ఇయ్యి నీకు చూస్తారు రాదు. నువ్వు 20,000కి 10,000కి సెటిల్మెంట్ రావు నీకు. 1,20,000 ఉంది కార్డు మీద, 20,000కి సెటిల్మెంట్ అడుగుతున్నావు, ఎవరిస్తారు? కాలుకొట్టన్నావు కదా, అంత తీసుకో. చూస్తా కదా నేను ఇక్కడ. అర్థం కాల? కాలుకొట్టన్నావు కదా ఎవడికి కొడతా మొత్తం, మీ వీధి మొత్తం కొడతా కాలాగు. లొకేషన్ కరెక్ట్ లొకేషన్ వాడిది. లైన్ మొత్తం కాల్ కొట్టి అరగంట కూర్చుంటే మొత్తం లైన్ కొడతాం. మీ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ నీకే పడతాం, ఫస్ట్ ఫోటో పెడతాను. అది చూసిన తర్వాత నువ్వు మాట్లాడు. మీ ఇంట్లో వాళ్ళకి కాల్స్ వెళ్తాయో ఎవరికి వెళ్తాయో మొత్తం నీ డేటా మొత్తం పెడతాను, ఫ్యామిలీ రిలేటివ్స్ సహా పెడతాను. అప్పుడు మాట్లాడు. నువ్వు పేమెంట్ అట్టు నేను చూస్తాను. అవునా? అది నా దగ్గర పేమెంట్ తీసి చూపెట్టు. అరే సరే, పేమెంట్ రాకపోతే నాకు ఒక లెక్క కూడా కాదు నీది. నీ పేమెంట్ రాకపోతే నాకు ఒక లెక్క, నీ పేమెంట్ రాకపోతే ఒక లెక్క కూడా కాదు. నీ ఫ్యామిలీలో తలెత్తి తిరగలేవు, నువ్వు తిరగలేవు. అట్లా చేస్తాను నిన్ను. నీ పేమెంట్ అసలు నీ బొక్కడ పనులు, నీ నోడా పనులు నువ్వు మాట్లాడబాక. ఇక్కడ నువ్వు మాట్లాడబాక. నీకు డబ్బులు చేత కాదు, నీ పేమెంట్ చేయటం చేత కాదు. దేనికి వాడుకున్నావు కాదు? నీకు చేత కానప్పుడు నువ్వు నీ లిమిట్స్ లో నువ్వు ఉండాలా. నేను నాకు వల్ల కాదు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ పోయినట్టు నా జాబ్ పోయింది అని ఇంకో జాబ్ చేయటం తెలియదు. 4 నెలల నుంచి ఖాళీగానే ఉన్నావు. నువ్వు ఏం చేయకుండా నువ్వు 4 నెలల నుంచి ఖాళీగానే ఉన్నావా? నా వీధిలో కాలు కొట్టి నువ్వు నా దగ్గర పేమెంట్ ఇస్తాను కలగంటున్నావా? నీ పేమెంట్ నాకు లెక్క కాదు. చేస్తే లేకపోతే నేను మాత్రం బరాబర్ చేస్తా కాల్స్ అందరికి. నాకు అది కావాలి. నేను మీ ఇంట్లో వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి ఫస్ట్ నీకే పెడతాను ఫోటో. ఎవరెవరు కాల్స్ వెళ్తాయి అనేది ఆ తర్వాతే కాల్ చేస్తాను నేను. కాల్ చేసి పేమెంట్ తీయండి. నీ పేమెంట్ ఎవరు కావాలి భయ్? మరి పేమెంట్ కాకపోతే ఎందుకు ఫోన్ చేసినావు? నేను చేస్తా. నువ్వు ఇప్పుడు పేమెంట్ చేయి. నువ్వు పేమెంట్ చేస్తే నేను చేయను. నువ్వు చేయనంటే హలో చెప్పండి. హలో, ఎందుకు చేయొచ్చు సార్ పేమెంట్? వీధిలో కాల్ చేస్తాను చెప్పాడు కదా సార్. లైన్ లో తీసుకోండి. ఏ వీధి మా పక్క వీధా పొరుగు వీధా ఏది తీసుకుంటారు? కాల్ తీసుకుని లైన్ లో తీసుకోండి. ఎందుకు చేయరు సార్ చెప్పండి పేమెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పండి. పేమెంట్ ఎందుకు చేయరు చెప్పండి సార్? మీ పేరు చెప్పండి సార్. చెప్పండి. కాదు సార్ చెప్పండి. మీరు పేమెంట్ ఎందుకు చేయరు చెప్పండి సార్. మీరు భయం ఉందన్నమాట లోపల ఇంకా సార్? భయమా? నేను ఎత్తుకున్నానంటే తట్టుకోలేరు సార్. మీరే ఫోన్ పెట్టేస్తారు. నేను మరీ అంత దరిద్రం కాదులే సార్. నాకు తెలియలో నేను పెట్టడం లేదు సార్. నేను ఎత్తుకున్నానంటే మీరు భయం అంటే మాత్రం అది మంచిగా ఉండదని చెప్తాను. భయపెట్టి అంటున్నా కదా సార్. భయపెట్టా? నేను భయపెడితే వేరే విధంగా ఉంది సార్. మీరే ఫోన్ పెట్టేస్తారు. నేను ఎత్తుకున్నాను. నా నోటి నుంచి ఇంకా దరిద్రంగా ఉంటుంది సార్. ఇప్పటిదాకా వాళ్ళు నాకు ఒకటే సమాధానం కావాలి. పేమెంట్ ఎందుకు చేసి చెప్పండి. మనీ అడ్జస్ట్మెంట్ కావాలి దానికోసం సార్. ఇప్పుడు మనీ అడ్జస్ట్మెంట్ కాలేదన్నప్పుడు మీరు 4 మంత్స్ నుంచి పే చేయాలి. 4 మంత్స్ నుంచి పే చేయాలి. మీకు నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకునే ముందర ఇప్పుడు సెటిల్మెంట్ మ్యాటర్ కదా సార్. నేను చెప్పాను చెప్పండి. ప్రజెంట్ జాబ్ లేదు సార్. జాబ్ లేదు ఇప్పుడు సార్. ఎవరైనా సెటిల్మెంట్ కి వచ్చారు సార్. ఎవరైనా సెటిల్మెంట్ కి వచ్చారంటే వాళ్ళ జాబ్ లో సార్ ఫ్యామిలీ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ అనేది ఉంటది. నాకు తెలుసు. జాబ్ ఉంటే ఎవరు సెటిల్మెంట్ చేసుకోరు. వాళ్ళకి ఇష్యూస్ ఉంటే చేసుకుంటారు, కాదనట్లేదు. కానీ మీరు అట్లీస్ట్ మినిమం 4 మంత్స్ నుంచి సింగిల్ రూపీ కూడా పే చేయకుండా మినిమం అమౌంట్ కూడా పే చేసుకోకుండా నెక్స్ట్ మంత్ అంటే ఎలా ఇస్తారు సార్? టైం ఎవరు కదా సార్? ఇప్పుడు నాకు టైం కావాలని చెప్తున్నా కదా సార్. టైం ఎలా ఇస్తారు సార్? 4 నెలలు తీసుకున్నారు కదా ఇప్పటికి. టైం సరిపోలేని చెప్తున్నా కదా సార్. ఎందుకు సరిపోదు సార్? చెప్పండి సార్. తినట్లేదా సార్? 4 నెలలకి తినట్లేదా మీరు? సరే జాబ్ పోయింది, తినట్లేదా? ఇప్పుడు 4 నెలలకి మీరు 100% రికవర్ చేశారా? చేస్తాం కదా 100%. చేస్తాం కదా సార్. ఇప్పుడు నాకంటూ ఒకటి ఉండిద్ది సార్. మాకు 100% అవసరం లేదు సార్. మాకంటూ ఒకటి ఉండిద్ది, దాన్ని రీచ్ అయితే చాలు సార్. అది అచీవ్ అయ్యారా ఇప్పటి వరకు?
ఖచ్చితంగా అవుతా సార్. నేను ఇలాగా చేస్తానని చెప్పి సార్ మీకు మాకు తేడా ఏంటంటే మీరు కమిట్మెంట్లు ఇచ్చి ఎగదొబ్బుతారు, కానీ నేను అలా చేయను. ఎట్టయినా చేపించుకుంటాను. మా కస్టమర్ కి మంచి మాటలు ఎలాగో వాళ్ళకి కస్టమర్కి ఫేవర్ సార్ కస్టమర్ కి ఫేవర్ చేసేనా నేను చేపించుకుంటాను. నాది నేను మీలాగా నేను కమిట్మెంట్ ఇచ్చి బ్రేక్ చేసుకోను. నాకు అది అవసరం లేదు. సరేనా? 4 నెలల నుంచి అన్నం తినట్లేదా సార్ మీరు? అవును సార్. ఇప్పుడు మీరు ఇంటి రెంట్లు కట్టట్లేదా? అన్ని చేసుకుంటున్నారు కదా, అన్ని మంచిగానే జరుగుతున్నాయి కదా, అన్ని మంచిగానే సాగుతున్నాయి కదా. మీకు ఏం మంచిగా జరుగుతున్నాయి? ఏం మంచిగా తినట్లేదా? మల్టిపుల్ డిఫాల్ట్ సివిల్ చెక్ చేసుకోండి చెప్తున్నా కదా సార్. సివిల్ ఎవరికి కావాలి సార్? సివిల్ ఏముంది సార్? ఇప్పుడు ఉన్నాయి కడితే మొత్తం పెరిగితే అయితే సివిల్ సార్ ప్రతిదానికి సివిల్ అని చెప్పగలను సార్. సివిల్ పెంచుకోవడానికి 1 మంత్ టైం చాలు. నాకు తెలుసు, అది నాకు చెప్పగలండి ఆ నీతులు. సివిల్ పెంచుకోవాలి, సివిల్ తగ్గింది సార్. కట్టుకోకపోతే తగ్గింది సార్. ఇప్పుడు నాకు జాబ్ లేదు, నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, నాకు టైం ఇస్తే కట్టగలుగుతా నెక్స్ట్ మంత్. టైం ఇంకెంత మినిమం పే చేసుకోండి, కానీ 2 నెలల టైం తీసుకొని నేను కాదనట్లేదు కదా. 2 నెలల టైం తీసుకొని మినిమం అమౌంట్ పే చేసుకొని నేను ఇస్తాను. ఏంది? మినిమం అమౌంట్ అయినా పే చేసుకోండి, 2 నెలల టైం తీసుకోండి, నేను ఇస్తాను అంటున్నాను కదా. లేదు సార్, ఇంకా టైం పడుతుంది నాకు. ఇంకా టైం అంటే కుదరదు సార్. ఇంకెంత టైం అంటే కుదరదు సార్. ఏం సార్? ఇంకా టైం అంటే ఇవ్వలేము కదా సార్. అదే చెప్తున్నా సార్. ఇంకా ఎలా టైం ఇస్తాను సార్? నాకు టైం పడుతుంది సార్. ఏం డబ్బులు ఎగదొక్కిన వాళ్ళతో టైం ఎలా ఇస్తాం సార్? డబ్బులు ఎగదొక్కిన వాళ్ళతో టైం ఎలా ఇస్తాం సార్? మీ డబ్బులు కాదు కదా అయ్యి. ఎవరి డబ్బులు చెప్పు. అంటే మీరు మాకు చేస్తే మేము మీకు ఇస్తున్నావా? ఎవరి డబ్బులు చెప్పండి సార్. మీరు ప్రజల సొమ్ము సార్. ప్రజల సొమ్ము తీసుకొని చెప్పారు. అవును సార్. మీ సొమ్ము ఇవ్వండి. ప్రజల సొమ్ము ఎందుకు తీసుకుంటున్నారు? మా సొమ్మా? కార్డు ఎందుకు తీసుకున్నారు సార్? అయితే కార్డు ఎందుకు? ప్రజల సొమ్ము కదా, మీకు అవసరం. ప్రజల సొమ్ము మనం వాడుకోకూడదు అని చెప్పి మీరు ఎందుకు వాడుకున్నారు సార్? సరే మేము ఇస్తాం, నువ్వు వాడుకుంటావా? నాకు వద్దు, నేను క్రెడిట్ కార్డు వాడను, నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తే నేను మళ్ళీ కట్టలేకపోతే మళ్ళీ ఇట్లా మనీ వేస్ట్ అయితే మీకు తెలీదా సార్? చెప్పండి. కార్డు ఎన్ని మంత్స్ ఓల్డ్? ఏంది? 4 months నుంచి 4 months పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు కార్డు మొత్తం యూజ్ చేసిన దగ్గర నుంచి ఎన్ని మంత్స్ ఓల్డ్ కార్డ్? అది ఎన్ని ఇయర్స్ ఆన్ టైం కట్టాను మీకు తెలియదు సార్? ఎన్ని ఇయర్స్ కట్టకపోయినా నాకు అనవసరం సార్. 4 నెలల నుంచి అయితే కట్టట్లేదు. నాకేం అవసరం? నువ్వు ఎన్ని నుంచి అవును తీసుకుంటున్నావు సార్. కడుతున్నారు. మీరేమో ఆన్ టైం పేమెంట్ అంటే మీకు జాబ్ లాస్ ఉంది, అందుకే కదా మినిమం అమౌంట్ అని పే చేసుకోమని చెప్తుంది. మీకు జాబ్ ఉన్నప్పుడు మంచిగా కట్టుకున్నారు, ఓకే, నేను కాదని లేదు. జాబ్ లేదంటున్నారు, మినిమం అమౌంట్ అయినా పే చేసుకోండి. మినిమం లేదు సార్. మినిమం కట్టే పొజిషన్ ఇప్పుడు నాకు మల్టిపుల్స్ అయినాయి. ఏం మల్టిపుల్స్ అయినాయి సార్? మల్టిపుల్ డిఫాల్ట్ అయింది. అది ఏమైనాయి చెప్పండి. అన్ని బ్యాంకులు డిఫాల్ట్ అయినాయి. ఎక్కడ చేసేవాళ్ళు సార్ జాబ్ ఇంతకుముందు? ఎక్కడో చేసేవాళ్ళు సార్. చెప్పండి. ఎక్కడ మామూలుగా శాలరీ ఎంత వచ్చేది అంతకుముందు? తక్కువ వచ్చేది. తక్కువ వచ్చిన వాళ్ళకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి సార్ కార్డ్స్ మీకు? ఆల్మోస్ట్ ఉన్న 7 బ్యాంకులు. 7 బ్యాంకుల్లో మీకు తక్కువ శాలరీతో 7 బ్యాంకులు మోసం చేశారు. అయితే ఇప్పుడు ఓకే, మోసం అని మీరు అనుకుంటున్నారు. డిఫాల్ట్ మోసమే కదా అది. మీరు మీకు శాలరీ ఏ కోట్ల వరకు సార్ జడ్జిగా జడ్జిమెంట్ పాస్ చేస్తారు మీరు? అట్లా జడ్జిమెంట్ ఏమో సార్? మోసమే కదా సార్. డబ్బులు కట్టకపోతే మోసమే కదా సార్. అది బ్యాంక్ నమ్మి బ్యాంకు నమ్మి మీకు ఇచ్చింది సార్. బ్యాంక్ నమ్మి సార్ మేము మిమ్మల్ని నమ్మి ఇచ్చాం సార్. మీరు మా నమ్మకాన్ని చెడగొట్టుకున్నారు కదా సార్. నేను నమ్మకాన్ని చెడగొట్టాను మీరు అంటున్నారు. నేను సిచ్యువేషన్ బాగాలేక డిఫాల్ట్ అని నేను అంటున్నాను. ఎక్కడ అంటున్నారు? నమ్మకం సార్. ఇప్పుడు ఒక అమౌంట్ ఇచ్చినప్పుడు నమ్మకంతో ఇస్తాం సార్, ఇది కడతారు అని చెప్పి. మీరు కట్టట్లేదు కదా, నమ్మకం తప్పుకున్నారు కదా. ఇప్పుడు డబ్బులు కట్టలేమని చెప్తున్నా, టైం పడుతుంది, కట్టేస్తాను చెప్తున్నా. ఇంకెన్ని నెలలు కావాలి టైము? నీకు 1 లక్ష రూపాయలు తీసుకుని 1 నెలలో ఇస్తాను చెప్పి సంవత్సరం తర్వాత సంవత్సరం అయినా కూడా ఇగిపోతే వాడిని గమ్ముకుంటావా? వాడు గమ్ముకుంటారా? నువ్వు చెప్పులే. నీ పద్ధతి ప్రకారం వద్దాం, నువ్వు గమ్ముకుంటావా? ఉండవు కదా సార్. అవును సార్. ఇప్పుడు మీరు చేసినట్టుగా మేము చేయలేదు. మీరు ఇప్పుడు మీనింగ్ ఏంది? ఇప్పుడు అదే సార్ చెప్తున్నా వినండి. ఇప్పుడు పర్సన్ మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చి 1 నెలలో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా కాకపోతే వారింటికి వెళ్ళి సార్ చెప్పేది వినండి. వారింటికి వెళ్ళి రాదంతం చేస్తారు, గొడవ చేస్తారు, ఏదైనా చేస్తారు. కానీ మీరు చేయలేదు కదా ఇక్కడ. నేను చెయ్యని చెప్తున్నా, గొడవ ఏం చేయ, ఇంకో డబ్బులు వదిలేస్తాను. సిచ్యువేషన్ బాగాలేకపోతే వదిలేస్తాను నేను.
సిచ్యువేషన్ బాగాలేకపోతే ఎందుకు వదిలేస్తారు? ₹1,00,000 అంత ఈజా సార్ మీకు? నేను వదిలేస్తాను చెప్పినప్పుడు మీకెందుకు సార్? సార్ అంతే మీరు వినాలి. అవును సార్, ఇప్పుడు డబ్బులు అదే సార్ ఇప్పుడు డబ్బులు అవును సార్ ఇప్పుడు కాదు, ఇప్పుడు డబ్బులు అంత ఎక్కువ ఉన్నాయా సార్ మీ కాడ? అంటే వదిలేస్తా సిచ్యువేషన్ తక్కువ వదిలేస్తాను డబ్బులు అంత ఎక్కువ ఉన్నాయా మీ కాడ? ఇచ్చాను సార్, ఇప్పుడు ఎక్కువ సార్. డబ్బులు అంత ఎక్కువ ఉన్నాయి. సిచ్యువేషన్ ఇదే టైం వచ్చింది మీకు జాబ్ బ్యాంకరా మీరు ఏజెన్సీయా? మీకెందుకు సార్ అది? చెప్పండి సార్. మీకెందుకు సార్ అది? మీకెందుకు నాతో మాట్లాడుకొని నాకెందుకు అని చెప్పి ఇప్పుడు నేను మొత్తం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఒకటే పని, ఫోన్ చేసామా పేమెంట్ అడిగినావా అంతే. ఇప్పుడు ఇందాక పర్సన్ ఏం చెప్పాడు? మీకు గల్లీ లైన్ కొడతాను చెప్పాడు కదా, గల్లీ లైన్ కూడా తీసుకో. ఎక్కడ సార్ అడ్రస్ ఎక్కడ చెప్పండి? మీద బ్యాంకుల అడ్రస్ లేదే మీరు ఇచ్చారా నాకు? మీరు చెప్పండి, నేను సిస్టమ్ ముందు లేను, చెప్పండి అంటున్నా సార్. చెక్ చేసుకున్నాను ఏం చెప్పలేరా? మర్చిపోయాను. మరి ఓడి వచ్చింది. అవును సార్. ఇప్పుడు ఏంది కట్నం అంటారు? అయితే నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా ఉంటాను. నెక్స్ట్ మంత్ ఆగలేదనే కదా సార్ చెప్తుంది. ఈ మంత్ మినిమం పేమెంట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరొకరికి సార్ మీ ఫ్రెండ్స్ కి ఎవరొకరికి శాలరీలు వస్తా ఉంటాయి కదా, ఈ రోజు రేపు శాలరీలు వస్తాయి కదా, ఎవరొకరి దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా అప్పులు ఆడుకున్నాయి? ఎవరప్పు వాళ్ళకున్నాయి సార్. మరి అంత దరిద్ర ఫ్రెండ్స్ ఉండరు సార్. మినిమం ఎంతైనా ఇస్తారు. నువ్వు నా ఫ్రెండ్ కాదు కదా. మరి నా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఇస్తా. నేను గ్యారెంటీ ఉందా? ఏంది జాబులు ఉన్న వాళ్ళు అడగండి సార్. మీ ఫ్రెండ్ జాబులు లేని అందరు అడకదెంగుతున్నారా ఏంది? జాబులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నేను జాబ్ లేని వాళ్ళు అడగను. యాక్సిస్ బ్యాంకా బిఎఫ్? ఏంది? మీరు యాక్సిస్ బ్యాంకా బిఎఫ్? అర్థం కాలేదు. మీరు యాక్సిస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారా బిఎఫ్? అని చెప్తాను క్లారిటీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో మొత్తం. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.